అందరికీ నమస్తే. నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొత్తండి. ఛానల్లో మీరు చూసే ప్రతి ఒక్క వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఫస్ట్లీ అందరికీ నమస్తే, హాయ్ హలో నమస్తే ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. సో చాలామంది ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతారు. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కే వాళ్ళకి కొంచెం భయం ఉంటుంది, ఎయిర్పోర్ట్లో అసలు ఎట్లుంటుంది ఏం సంగతి అన్నది. ఇప్పటిదాకైతే నేను ఎన్ని ఫ్లైట్స్ ఎక్కినా నాకు కూడా గుర్తులేదు. ఈ మధ్య నేను బైక్, కార్, బస్ కంటే ఎక్కువ ఫ్లైట్లోనే ట్రావెల్ చేస్తున్నా. మన కొలాబరేషన్స్ కానీ, బ్రాండ్ ప్రమోషన్స్ కానీ అన్నీ దాంతో వస్తున్నాయి. సో ఈరోజు ఇంకో షూట్ కోసం నేను ఇంకో సిటీకి వెళ్తున్నా. సో దానికోసం ఫ్లైట్లో వెళ్తున్నాను అనమాట. ఫ్లైట్లో వెళ్తే ఏంటంటే టైం సేవ్ అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఫస్ట్ టైం ఒకవేళ ఫ్లైట్ ఎక్కితే ఈ వీడియో డెఫినెట్లీ చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను చాలా రోజుల నుంచి అనుకున్నా ఎయిర్పోర్ట్లో ఒక క్లియర్ వ్లాగ్ చేయాలని చెప్పి, అసలు ఎయిర్పోర్ట్లో ఎట్లా ఎంటర్ కావాలి, ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఎయిర్పోర్ట్లో ఎంటర్ అయిన తర్వాత ప్రాసెస్ ఏందన్నది. సో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వ్లాగ్ అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. నేను కరెంట్లీ అయితే నా లగేజ్ అంతా నేను ప్యాక్ చేసుకున్నా. అండ్ ఇక్కడ నుంచి నేను అంటే హైదరాబాద్లో మీరు ఏ కార్నర్ నుంచి ఎయిర్పోర్ట్ వెళ్ళాలనుకున్నా ఒక స్పెషల్ సర్వీస్ ఉంది. దాని గురించి కూడా చెప్తాను మీకు, పదండి. సో ఎయిర్పోర్ట్ వెళ్ళాలంటే ఈజియెస్ట్ వే బస్ ట్రాన్స్పోర్ట్ అనమాట. సో ఈజీగా మనం ఈ బస్ ఎక్కి ఎయిర్పోర్ట్ రీచ్ కావచ్చు. అయిపోయింది చూడండి అంకుల్. సో ఇక్కడ నుంచి మన జేఎన్టీ నుంచి, సో నేను ఉండే జేఎన్టీ కాబట్టి కుకట్పల్లి కాబట్టి ఇక్కడ జేఎన్టీ నుంచి మనకి ఎవ్రీ డే అంకుల్ 30 మినిట్స్కి ఒక బస్సు ఉంటుందా? ఇది 30 మినిట్స్కి కదా, 20 మినిట్స్, ఎవ్రీ 20 మినిట్స్కి ఒక బస్సు ఉంటుంది ఎయిర్పోర్ట్కి. మనం క్యాబ్లో వెళ్తే దగ్గర 1000 నుంచి 1500 అవుతుంది. అదే బస్సులో వెళ్తే జస్ట్ 300 రూపీస్లా. కాకపోతే మన ఫ్లైట్ టైంకి అట్లీస్ట్ ఒక 3.5 hours ముందే మనం బయలుదేరాలి. బికాస్ బస్సు కదా, ఇక్కడ నుంచి గచ్చిబౌలి వెళ్ళేదాకా ట్రాఫిక్ జామ్లు ఎక్కడ నిరుక్కుంటే మళ్ళీ ఫ్లైట్ టైం చాలా దగ్గరలో ఉంటే కష్టం అవుతుంది. సో అందుకే నా ఫ్లైట్ 2:40కి, కానీ నేను కొంచెం ఎర్లీగానే బయలుదేరుతున్నా. 11:40కి ఎక్కేసిన నేను. పదండి ఆరామ్సే మనం ఎయిర్పోర్ట్కి ఏసీ బస్లో ప్రయాణిద్దాం. సో నేను ఈ బస్ 11:30కి ఎక్కిండే. టైం ఇప్పుడు 12:58 అంటే ఆల్మోస్ట్ 1 అవుతుంది. బేసిక్గా ఎయిర్పోర్ట్కి మనం 2 hours ముందు రావాలి. అండ్ ఈ బస్లో ట్రావెల్ చేయడానికి 1.5 hour టైం పడుతుంది ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వడానికి జేఎన్టీ నుంచి. సో వెల్ ప్లాన్ చేసుకొని బస్ ఎక్కండి. బేసిక్గా మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు ఈ బస్సులో ఎక్కితే, కానీ టైం మాత్రం మినిమం 1.5 hour టైం పడుతుంది. సిటీ ఏ కార్నర్ నుంచి అయినా సరే ట్రాఫిక్ని బేస్ చేసుకుని. ఫైనలీ మనం ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇక సో ఇదే అనమాట బస్. నేను మన జేఎన్టీ నుంచి ఇక్కడ దాకా వచ్చింది. ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఫాస్ట్గా మీరు లోపలికి వెళ్ళాలనుకుంటే ముందే మీరు వెబ్ చెకింగ్ చేసుకోండి. ఏ ఎయిర్లైన్స్ మీరు టికెట్ బుక్ చేసుకున్నా వెబ్ చెకింగ్ చేసుకుంటే మనకి మళ్ళీ ఈ లగేజ్ చేయడానికి, బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. బికాస్ చాలామంది బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి లైన్లో ఉంటారు. దగ్గర 15-20 మినిట్స్ వేస్ట్ అయిపోతుంది అక్కడ. ఇప్పుడు నేను నా దగ్గర డిజియాత్రి యాప్ కూడా ఉంది. సో మనం బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత డిజియాత్రి యాప్ డౌన్లోడ్ చేసుకొని దానిలో బోర్డింగ్ పాస్ ఇన్స్టాల్ చేసేసుకుంటాం. అంటే దానిలో బోర్డింగ్ పాస్ని మనం అప్లోడ్ చేస్తే మనకి ఇక్కడ ఐడి ప్రూఫ్ కూడా అడిగారు అనమాట. బేసిక్గా ఎయిర్పోర్ట్ ఎంటర్ అయ్యే ముందు మన టికెట్ చూసి, మన ఐడి ప్రూఫ్ చూసి, మన టికెట్ ఇంకా ఐడి ప్రూఫ్ చూసి మనల్ని లోపలికి వెళ్ళ వేస్తారు. కానీ ఇప్పుడు ఐడి ప్రూఫ్ కూడా చూపెట్టాల్సిన అవసరం లేదు. స్ట్రైట్గా డిజియాత్రి చూపించేసి నేను ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోవచ్చు. టైం అట్లా కూడా సేవ్ అయిపోతుంది. సో నా ఫ్లైట్ డిపార్చర్ టైం 2:30కి, కానీ 1:30 వరకు నేను నా ఫ్లైట్ బోర్డింగ్ టైం అనమాట. అంటే ఫ్లైట్ లోపలికి బోర్డ్ చేయాలి. పదండి డిజియాత్రి ఫాస్ట్ సర్వీస్, అంటే డిజియాత్రి ఎక్స్ప్రెస్ సర్వీస్లో మనం ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వెళ్దాం. సరే ఎయిర్పోర్ట్ లోపల ఇంకేమేమి ఉంటాయో కూడా చూపిస్తాం. ఇది గేట్ నెంబర్ 8. ఇక్కడ డిజియాత్రి ఉందో లేదో కనుక్కొని డిజియాత్రి లైన్లోనే మనం వెళ్ళాలి. సో ఇక్కడ చూడండి, డిజియాత్రి లేకపోతే ఇట్లా లైన్ అని నిలబడాల్సి వస్తుంది. డిజియాత్రి ఉంటే సింపుల్ ఇట్లా స్కాన్ చేసి ముందుకు వెళ్ళిపోవచ్చు. ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ప్రతి ఒక్క ఎయిర్లైన్స్ది ఒక బే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక ఎయిర్లైన్స్ బే అండ్ ఇది ఇండిగోది బే. సో యాక్చువల్గా మనది వెబ్ చెక్ ఇన్ అయిపోయింది కాబట్టి బోర్డింగ్ పాస్ అవసరం లేదు. ఒకవేళ లగేజ్ చేయాలనుకుంటే, అంటే ఈ ట్రాలీ ఒకవేళ మనం మన చెక్-ఇన్లో వేయాలనుకుంటే ఇక్కడ నిలబడి ఇక్కడ వేయాలి. ఇక్కడ నిలబడి వాళ్ళకి చెక్-ఇన్కి ఇవ్వాలి. ఇస్తే వాళ్ళు చెక్-ఇన్ చేస్తారు. కానీ ఇది ఒకవేళ మనం 7 kgs లోపల ఇట్లాంటి చిన్న ట్రాలీ అయితే మనతో పాటు తీసుకెళ్ళిపోవచ్చు. సో బేసిక్గా టైం సేవ్ చేయాలంటే మనతో పాటు తీసుకెళ్ళేటట్టే ట్రాలీ పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు మనది బోర్డింగ్ పాస్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఆల్సిన అవసరం లేదు. స్ట్రైట్గా సెక్యూరిటీ చెక్-ఇన్కి వెళ్ళిపోవచ్చు. సో ముంగడ కనిపించేది సెక్యూరిటీ చెక్-ఇన్. సెక్యూరిటీ చెక్-ఇన్ దగ్గర కూడా డిజియాత్రి ఉంటే ఎక్స్ప్రెస్ లైన్లో మనం వెళ్ళిపోవచ్చు. అందరితో వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఐడి ప్రూఫ్ చూపెట్టాల్సిన అవసరం కూడా లేదు. మనతో పాటు తీసుకెళ్తున్న లగేజ్ ఫ్లైట్లో మనం ఎలా సెక్యూరిటీ చెక్-ఇన్ చేయాలి. మన కెమెరా, ల్యాప్టాప్, స్పీకర్, ఛార్జర్ అన్నీ ఒక దాంట్లో, మన బట్టలన్నీ ఒక దాంట్లో. సో ఈ 2 ట్రాలీలు సెక్యూరిటీ చెక్-ఇన్ ఇట్లా అక్కడ నుంచి బయటికి వస్తాయి.
సెక్యూరిటీ చెక్ ఇన్ చేసేసాం మనం ఫస్ట్ యాక్చువల్గా వాచ్ కూడా పెట్టుకోవద్దు మనం, ఈ వాచ్ కూడా తీసేయాలి అండ్ బెల్ట్ కూడా తీసేయాలి అండ్ ఈ కెమెరా కూడా ఇక్కడ పెట్టేసి సెక్యూరిటీ చెక్ ఇన్ చేసి లోపలికి వెళ్తాం. సో అట్లా మన సెక్యూరిటీ చెక్ ఇన్ లగేజ్ వచ్చేస్తుంది. ఏం ప్రాబ్లం లేకపోతే ఇక్కడికి వచ్చేస్తే మన ప్రాబ్లం ఉంటే అటు సైడ్ వెళ్తుంది. సో మళ్ళీ ఆయన ఇన్స్పెక్ట్ చేసి మన లగేజ్ మనకి ఇస్తాడు. చలో మనం ఈ లగేజ్ అయితే ఇక్కడ తీద్దాం ఫస్ట్ అయితే. బేసిక్గా ఈసారి నా దగ్గర చాలా వస్తువులు అవుతున్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. ఎక్కువ కెమెరా గ్యాజెట్స్ ఏం లేవు, ఓన్లీ ల్యాప్టాప్ ఉంది. అండ్ హైలైట్ ఏంటంటే ల్యాప్టాప్ది ఛార్జర్ కూడా మర్చిపోవచ్చిన. నాకు ఇప్పుడే నాకు ఇంటి దగ్గర నుంచి కాల్ వచ్చింది, ల్యాప్టాప్ ఛార్జర్ మర్చిపోయినా అని చెప్పి. ల్యాప్టాప్ ఛార్జర్ నేను ఏదైనా జుగాడ్ చేయాలి అడిగి పోయిన తర్వాత, బికాస్ నాకు ఒక పని కూడా ఉంది, ఎడిటింగ్ కూడా ఉంది. సో లెట్స్ సీ అది ఎట్లా అవుతుందో. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతిసారి నేను ఎప్పుడైతే ట్రావెల్ చేస్తున్నానో వెంబడి డ్రోన్ కెమెరా, దాని బ్యాటరీస్, ఎక్స్ట్రా కెమెరాస్ ఏ ఉన్నా సరే అవి నేను వెంబడి తీసుకెళ్తా ఉంటా. సో ప్రతిసారి నేను ఇక్కడ ఆపేస్తాను. లాస్ట్ టైం కూడా నేను పవర్ బ్యాంక్ తీసుకెళ్ళాను ఇక్కడ, 40,000 mAh పవర్ బ్యాంక్. సో ఆ పవర్ బ్యాంక్ కూడా అలౌడ్ లేదు. సో మ్యాక్స్ టు మ్యాక్స్ 20,000 mAh పవర్ బ్యాంక్ క్యారీ చేయండి మీరు. సో ఈ సెక్యూరిటీ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత మనం టువర్డ్స్ మన గేట్ సైడ్ వెళ్ళాలి. ఒకవేళ మన దగ్గర టైం ఎక్కువ ఉంటే మనం లాంజ్కి కూడా వెళ్ళొచ్చు. మన దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంటే లాంజ్లో మనం జస్ట్ 2-3 రూపీస్లో మనం మన ఫుడ్ అది కూడా తినొచ్చు. సో పదండి ఇవన్నీ ప్యాక్ చేసాం, ముందుకు వెళ్దాం. మన గేట్ ఏదో చెక్ చేసాం ఫస్ట్. ఆల్రైట్, సో మనం లోపలికి వచ్చిన తర్వాత ఇలా లాంజ్ అని చెప్పి రాసింది ఉంటుంది, స్ట్రైట్ ఇలా ఉంటుంది. సో ఆ లాంజ్ ఉంది కదా, ఆ లాంచ్ బోర్డ్ని మనం అంటే ఆ లాంచ్ యారోస్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే మన దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంటాయి. అండ్ మన క్రెడిట్ కార్డ్లో లాంచ్ యాక్సెస్ ఉంటాయి. మనం ఎయిర్పోర్ట్లో జస్ట్ 2 రూపీస్ పే చేసి అన్లిమిటెడ్ ఫుడ్, డ్రింక్స్ అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి రన్వే చూడండి, ఫ్లైట్స్ కూడా వస్తున్నాయి. ఈరోజు ఏందో నేను బ్లాగ్ చేస్తున్నా, బ్యాక్ టు బ్యాక్ కాల్స్ వస్తున్నాయి. ఇది ఇండిగోది ఫ్లైట్ అండ్ ఇక్కడ కూడా ఒకటి ఫ్లైట్ ఉంది రన్వే పైన. అండ్ మన గేట్ నెంబర్ 11. అండ్ ఈరోజు మనం ఆకాశ ఎయిర్ నుంచి ఫ్లై చేస్తున్నాము. అసలు ఎయిర్పోర్ట్ది వ్యూ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నా డ్రీమ్ ఏంటంటే ఇప్పుడు టేక్ ఆఫ్ అవుతుంది కదా, టేక్ ఆఫ్కి ఎండింగ్లో అక్కడ బైక్ పార్క్ చేసి దీన్ని టైం ల్యాబ్స్ తీయాలని చెప్పి, ఎప్పుడైనా వీలైతే వెళ్ళి అట్లాంటి టైం ల్యాబ్స్ కూడా తీసి మీకు చూపిస్తాను. సో కరెంట్ టైం 1:25 అవుతుంది. సో మనకి ఇంకా 1 అవర్ టైం ఉంది. అంటే అట్లీస్ట్ 45 మినిట్స్ అయితే టైం ఉంది. 45 మినిట్స్ మనం ఎయిర్పోర్ట్లో ఏమైనా కావాలంటే చూడొచ్చు, కొనొచ్చు. ఇక్కడ షాప్స్ చాలా ఉన్నాయి, అంటే ఇక్కడ కొనడానికి, షాపింగ్ చేయడానికి చాలా వెరైటీ ఆప్షన్స్ ఉన్నాయి. సో చూడొచ్చు, మీకు కూడా చూపిస్తాను పదండి. సో మనకి జ్యువెలరీస్ కావాలంటే జ్యువెలరీస్ కొనవచ్చు. మోచా ఉంది ఇక్కడ, ఫుడ్ ఏమైనా ఆకలి అయితే తినడానికి. కానీ లాంజ్ యాక్సెస్ యూజ్ చేయండి. ఇక్కడ మీరు ఎయిర్పోర్ట్లో ఏమైనా కొనడానికి వెళ్తే మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, డబల్. బయట చాయ్ 20 రూపాయలు ఉంటాయి, ఇక్కడ 150 రూపాయలు ఉంటుంది. సో బెస్ట్ థింగ్ యూజ్ లాంజ్ యాక్సెస్. ఇక్కడ మనకి బార్ కూడా ఉంది చూడండి, నెట్వర్క్ బార్ అని చెప్పి. మనం ఇక్కడ మందు కూడా కొనుక్కొని తాగొచ్చు. ఓహో, షాపింగ్ చేయడానికి అయితే ఇది ఒక మినీ షాపింగ్ మాల్ లెక్కనే అనిపిస్తుంది. చాలాసార్లు మనం ఏదైనా ప్లేస్ నుంచి వచ్చేటప్పుడు మన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి స్వీట్స్ ఏమైనా తీసుకోవాలనుకుంటే మర్చిపోతాం. సో ఇక్కడనే మనం స్వీట్స్ అవి షాపింగ్ చేసి ఇక్కడ నుంచి మనం తీసుకొని వెళ్ళొచ్చు గిఫ్ట్స్ లెక్క. కాకపోతే చెప్పినా కదా, ఎయిర్పోర్ట్ ప్రైజే. సో ఇంత సింపుల్గా మనం ఎయిర్పోర్ట్లోకి వచ్చేసి అండ్ మన ఫ్లైట్ని బోర్డ్ చేయొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మన ఫ్లైట్ది బోర్డింగ్ నడుస్తుంది. అండ్ లాస్ట్ బోర్డింగ్ కాల్ దగ్గర దాకా నేను వెళ్ళాను, ఎందుకంటే ముందే వెళ్ళి ఫ్లైట్లో కూర్చొని ఏం చేస్తాం, ఈయన కొంచెం చిల్ అవ్వచ్చు అని చెప్పి. వెనకాల చూస్తున్నారు కదా, అందరూ ఫ్లైట్ ఎక్కుతున్నారు. సో ఫస్ట్ టైం మీరు ఎవరైనా ఫ్లైట్ ఎక్కితే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి మీ అందరి కోసం ఇన్ఫర్మేషన్ అందించిన. పదండి, ఫ్లైట్లోకి ఎక్కిన తర్వాత మీకు కొంచెం ఆకాశాన్ని కూడా చూపిస్తాను. ఆల్రైట్, సో సక్సెస్ఫుల్లీ మన బోర్డింగ్ కూడా అయిపోయింది. ఫైనల్ కాల్ కంటే ముందే మనం జోన్ 2లో ఉండే. అండ్ మనది ఫ్లైట్ టికెట్ కూడా ఏదైతుందో అది 12, అంటే వీళ్ళు జోన్ ప్రకారంగా డివైడ్ చేస్తారు అనమాట. ఎవరైతే వెనకాల కూర్చుంటారో వాళ్ళని ఫస్ట్ పంపించేస్తారు, ఎవరైతే ముందు ఉంటారో వాళ్ళని తర్వాత పంపిస్తారు. వెయిట్ చేస్తుంది, అక్కడ ఉంది తెలుసా ఫ్లైట్. ఇది మన హైదరాబాద్ బ్యూటిఫుల్ పైనుంచి మన ఓవరాల్. ఆల్రైట్, సో సేఫ్లీ నేను నా లొకేషన్కి రీచ్ అయిపోయినా. యాక్చువల్గా ఈరోజు ఏదైతే ఫ్లైట్ ఎక్కినో ఆకాశ్ అది అంత పర్ఫెక్ట్ లేదనమాట ఎయిర్ క్రాఫ్ట్. సో టర్బులెన్స్ అంటే కొంచెం ఇట్లా పైకి కిందికి అయినప్పుడు గ్రావిటీ నేను ఫీల్ అవుతుండే. లేకుంటే వేరే ఫ్లైట్స్లో మాత్రం ఇంకా అమేజింగ్ ఉంటుంది. అండ్ ఇంకోటి, ఎవరైనా సరే ఎక్కడికైనా ఫ్లైట్లో ట్రావెల్ చేయాలనుకుంటే అండ్ టికెట్స్ చాలా తక్కువ రేట్కి బుక్ చేయాలనుకుంటే నేను ఒక వెబ్సైట్ చెప్తాను. ఆ వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి బుక్ చేయండి. అండ్ అక్కడ నుంచి బుక్ చేసేటప్పుడు మీ వెబ్సైట్ బ్రౌజర్ అయితే ఉంటుందో ఇన్కాగ్నిట్ మోడ్లో పెట్టండి అండ్ దాని లొకేషన్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేస్తే మీకు బెస్ట్ డీల్స్కి బెస్ట్ ఫ్లైట్ టికెట్స్ కూడా దొరుకుతాయి. సో బేసిక్గా అయితే నాది ప్రమోషన్ పని కాబట్టి వాళ్ళే బుక్ చేశారు. కానీ నేను ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే, లేక ఇప్పుడు లదాఖ్కి ఫ్లైట్ బుక్ చేయాలన్నా సరే అట్లనే బుక్ చేస్తాను. అన్నిటికంటే తక్కువ రేట్కి మనకు దొరుకుతాయి అక్కడ. అండ్
మీకు కూడా ఇంకేమైనా ఎక్స్ట్రా సోర్సెస్ తెలిసినే ఉంటే మీరు నాకు కింద కమెంట్స్ చెప్పండి. సో గైస్ అదనమాట ఈరోజు వ్లాగ్. హోప్ఫుల్లీ ఈ వ్లాగ్ అంతా మీరు ఎంజాయ్ చేయాలని చెప్పి అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ టైం ఎవరైనా ఫ్లైట్లో రావాలనుకుంటే ఎలా రావాలి ఏం సంగతి అనేది డీటెయిల్గా తింటుంది. సో దీన్ని ఫాలో అయ్యి మీరు ఈజీగా రావచ్చు. అండ్ మీరు ఒకవేళ ఎండలో అంటే మధ్యాహ్నం టైంలో ఫ్లైట్ ఎక్కితే డెఫినెట్లీ గాక్స్ కూడా పెట్టుకోండి. విండో సీట్ ఉంటుంది, ఎందుకంటే ఎండ కొడుతూ ఉంటుంది అండ్ దాంతోపాటు యూవీ రేస్ కూడా ఉంటాయి. అవి మన కళ్ళని ఎఫెక్ట్ చేస్తాయి. మన బాడీలో అన్నిటికంటే నయనం ప్రధానం అంటారు కదా, సో అందుకే చెప్తున్నా. సో గైస్ ఇంతటితో బ్లాగ్ క్లోజ్ చేస్తున్నా. హోప్ఫుల్లీ ఈ బ్లాగ్ అంతా మీరు ఎంజాయ్ చేసి చెప్పి అనుకున్నా. ఈ బ్లాగ్ నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా, లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే రైడ్ విత్ విజయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాయ్, జై హింద్.